సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లకి పెద్ద పీట వేస్తారు అని చెప్పేసి చాలా చోట్ల విన్నాం, చూసాం కూడా. కానీ ఆ సెంటిమెంట్ అనేది మంచవనుండి చెడవనుండి వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే ఫాలో అవుతారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా గతంలో ఒకసారి తనకు కలిసి రాని సెంటిమెంట్ ని మళ్లీ చేసి అదే నాకు గొప్ప అని చెప్పాలని నిర్ణయం తీసుకునేట్టు కనపడతా ఉంది. విషయంలోకి వెళ్తే ఎన్టీఆర్ గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ఆంధ్రావాలా సినిమా ఆడియో ఫంక్షన్ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సొంత గ్రామం నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉంది. ఆ ఊరిలో ఆ సినిమా ఆడియో ఫంక్షన్ చేశారు. ఆడియో ఫంక్షన్ జరిగిన తీరు నభూతో నా భవిష్యత్. ఆ ఫంక్షన్ లో ఎన్టీఆర్ ని చూడటం కోసం కృష్ణా జిల్లా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి జనాలు బళ్ళేసుకుని వచ్చారు. ఆ వేదిక దగ్గర నుంచి కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అలాగే ఆ వేడుక చాలా ఘనంగా జరిగింది. ఆ వేదిక మీదే జూనియర్ ఎన్టీఆర్ తాను నందమూరి అభిమానుల బానిసను అని చెప్పేసి ప్రకటించారు. వాళ్ళ కోసం గొప్పగా సినిమాలు తీస్తాను అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసి నందమూరి అభిమానుల గుండెల్లో స్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆంధ్రావాలా సినిమా సరిగ్గా నడిచి ఉండకపోవచ్చు, కానీ ఆ ఆడియో ఫంక్షన్ మాత్రం ఎన్టీఆర్ కెరియర్ లో ఎప్పటికీ గ్రాండ్ గానే నిలిచిపోయి ఉంటుంది. సో అక్కడ ఆడియో ఫంక్షన్ చేసిన సినిమా సరిగ్గా నడవలేదు కాబట్టి మళ్ళీ అక్కడ ఆడియో ఫంక్షన్ చేసే ఆలోచన ఎన్టీఆర్ ఇప్పుడప్పుడే చేయరు అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కి ఆయన తాతగారి ఊరన్నా వల్లమాలిన అభిమానం. అందుకని ఏ కాంబినేషన్ తో అయితే అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు అన్నారు, అదే కాంబినేషన్ తో మళ్ళీ వచ్చి అక్కడే ఆడియో రిలీజ్ చేసి ఈ సినిమాని హిట్ కొట్టి చూపించాలి, తాత ఊరు నాకు కలిసి వస్తుంది అని నిరూపించుకునే ప్రయత్నం చేసే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్టు సమాచారం అందుతా ఉంది. ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త చిత్రాన్ని సంక్రాంతి కానుగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రణాళిక వేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ ని చకచకా కానిచేస్తున్నారు. ఆ క్రమంలోనే సినిమా ఆడియో విడుదలను డిసెంబర్ 20న చేయాలని నిర్ణయించినట్టు సమాచారం అందుతా ఉంది. చేయాల్సి వస్తే వేదిక ఎక్కడ అనుకున్నారు, విజయవాడ అవుతుందేమో అనుకున్నారు. విజయవాడ దాకా వెళ్ళినప్పుడు నిమ్మకూరు వెళ్తాం ఎంతసేపు, సో నిమ్మకూరులోనే పెడదాం అని తర్జన భర్జనలు పడుతున్నట్టు సమాచారం అందుతా ఉంది. మొత్తంగా అన్ని విషయాలని పరిశీలించుకుని చూసుకున్న తర్వాతే వేదికను ఖరారు చేసే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి ఎన్టీఆర్ ఏ డిసిషన్ తీసుకుంటారో ఈ విషయానికి సంబంధించి. మరో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.